సంఘముగా మనం మారిపోవాలా. నేను ప్రభు పెట్టడే, నేను యేసుని నమ్ముకున్నాను, అక్కడికే వెళ్తానండి. మా పాస్టర్ గారు బండ పాస్టర్ గారే, మా సంఘం జీవం కలిగిన దేవుని సంఘమేనండి. వెరీ గుడ్. సుఖమేంటి? ఉదయం లేచి నువ్వు మోకరించి ప్రార్థన చేయకపోతే, కూడికలకు రాకపోతే, వాక్యం చదవకపోతే, వాక్య ప్రకారముగా జీవించకపోతే, నీ దైవదాసులకు నువ్వు లోబడి ఉండకపోతే, నువ్వు ఎన్ని చేసినా నువ్వు రైస్ లాగా ఉండిపోతావు. అందంగా ఎప్పటికీ కూడా మార్పు చెందలే. మనం మార్పు చెందవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎందుకంటే మరియారావు గారు అక్కడి నుండి వచ్చారు, తిరిగి అక్కడికే మరలా వెళ్ళిపోయారు. అది పర్మనెంట్ ప్లేస్. మనకి ఏంటమ్మా మన పర్మనెంట్ ప్లేస్? పరలోక రాజ్యమే. 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటాం, దేవునితో ఉంటాం, బంగారు వీధుల్లో ఉంటాం, రత్నాలు వజ్రాలు పొదిగినటువంటి మేడల్లో ఉంటాం. ఇదంతా మట్టే, ఏం లేదు. భౌతికంగా ఈ శరీరము ఎన్నిసార్లు తోమిన తిరిగి మట్టే. కానీ ఈ ఆత్మతాలు దయచేసిన దేవుని యొద్దకు చేర్చబడతారు. మరియారావు గారు పరలోక రాజ్యం